ఈరోజు మనం జనరల్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. ఏమేంటి? ఒకటి డీడీ కిట్, 2 బిటైన్ అండ్ ఎంజైమ్ 10. ఇది మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్‌లో మ్యాండేటరీ. ఎందుకనంటే మెయింటెనెన్స్ సర్వీస్‌లో మనం రావడం కోసం. కంపెనీ యొక్క ప్లానింగ్ గాని, విజన్ గాని చాలా క్లియర్‌గా ఉందండి. ఎవరైతే దీంతో రెగ్యులర్‌గా అసోసియేట్ అయి ఉంటారో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ డిసీజెస్ అనేది మన మీద ఉండకుండా ఉండడం కోసం డిజైన్ చేసినటువంటి ప్రొడక్ట్స్. నాట్ ఫర్ ద డిసీజ్, నాట్ ఫర్ ద డిజార్డర్స్. ఈ ప్రాసెస్‌లో డిసీజ్ గాని, డిజార్డర్స్ గాని డిసపియర్ అవుతా ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో జరుగుతా ఉంటాయి. చాలామంది బ్యూటీ పాయింట్‌లో ఆలోచించినప్పుడు గోడ మీద సున్నం వేసినట్టే మన ఫేస్‌కి ఈ క్రీమ్స్ గాని, దీని అప్లికేషన్స్ గాని మనం అప్లై చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ బ్యూటీ బిగిన్స్ ఇన్‌సైడ్, నాట్ ఔట్‌సైడ్. మనం ఎక్స్టర్నల్ ఎంత రాసినా, ఎంత అప్లికేషన్ చేసినా, ఏం చేసినా కూడా అది ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఎప్పుడైతే న్యాచురల్ గ్లో ఎన్హాన్సర్ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే న్యాచురల్ స్కిన్ బ్రైట్నింగ్ ఉంటుందో, మాయిశ్చర్ ఎప్పుడైతే రిటైన్ అవుతుందో, డ్రై స్కిన్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో, ఆటోమేటిక్‌గా మీరు బ్యూటిఫుల్‌గా ఉన్నట్టే లెక్క. మీ స్కిన్ ఎప్పుడైతే రేడియంట్ ఉందో, గ్లాస్ ఫినిషింగ్ ఉందో, హైడ్రేట్ అయి ఉందో, బ్లాక్ స్పాట్స్, వైట్ ప్యాచెస్ లేకుండా ఉందో, పింపుల్స్, ఎక్ని, స్కార్స్ ఇవి లేకుండా ఉన్నాయో, ఇవన్నీ ఉన్నాయి అనంటే మీరు బ్యూటిఫుల్‌గా ఉన్నట్టే లెక్క. మీ దగ్గర స్కిన్ హెల్త్ ఉన్నట్టు లెక్క. సో, ఇక్కడ మనం ఈరోజు మాట్లాడే సబ్జెక్ట్ అంతా కూడా స్కిన్ హెల్త్ కేర్ గురించే మాట్లాడుతున్నాం. స్కిన్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. సైన్స్ అనేది డెవలప్ చేసినప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ రూపంలో మనకు అందిస్తారు. అది మన స్కిన్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మనకి. మన దగ్గర ఉన్నటువంటి స్పెషల్లీ డిజైన్డ్ అండ్ ఫార్ములేటెడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో డాన్ అండ్ డస్క్. యాక్చువల్లీ ఈ స్కిన్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఈ స్కిన్ అనేది మనకి కంప్లీట్ ప్రొటెక్టెడ్ లేయర్ ఇది మొత్తం. అంటే ఈ ఔట్ సైడ్ ప్యాథోజన్స్ కానీ, యూవీ రేస్ కానీ, జెనెటిక్స్ ద్వారా కానీ, మెకానికల్ వీటి ద్వారా కానీ ఏవైతే వస్తున్నాయో వీటన్నిటి యొక్క ఎఫెక్ట్స్ మన స్కిన్ మీద స్కిన్ డ్యామేజ్ చేయకుండా, ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ చేయకుండా, బాడీని డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేసే ఫస్ట్ లేయర్ మన స్కిన్. మనం చెప్పుకున్నాం ద మేజర్ ఆర్గాన్స్. నిన్న లివర్ గురించి, కిడ్నీ గురించి మాట్లాడుకున్నాము. ఈ రోజు పార్ట్ వచ్చేటప్పటికి స్కిన్ గురించి మాట్లాడుతున్నాం. మనకు మేజర్ ఆర్గాన్స్ ఏమంటే లంగ్స్, లివరు, కిడ్నీ, ఇంటెస్టైన్, కొలైన్, స్కిన్. సో, స్కిన్ యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. నాట్ ఓన్లీ బ్యూటీ పర్పస్. ఇవి బ్లడ్ బ్యాంకర్స్. ఒక రకంగా చెప్పాలంటే మనకి బ్లడ్ స్టోరేజ్ చేస్తూ ఉంటాయి. ఇది ఈ స్కిన్ ఏదైతే ఉందో ఇది 3 లేయర్స్ ఉంటుంది. ఒకటి ఎపిడెర్మిస్ అంటాం. ఎపిడెర్మిస్ అంటే ఈ ఔటర్ లేయర్. డెర్మిస్ అంటే డీపర్ లేయర్. నెక్స్ట్ వచ్చేసరికి హైపోడెర్మిస్. ఇది బాటమ్ లేయర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్కిన్ లోపల ఉన్న థర్డ్ లేయర్ ఏదైతే ఉందో ఇదే డైరెక్ట్ గా బోన్స్ కి, మజిల్ కి, అన్నిటికీ కూడా టిష్యూస్ కి అన్నిటికీ కూడా కనెక్టెడ్ ఉండేది లోపల లేయర్ అన్నమాట. ఒకసారి ఈ లేయర్ డ్యామేజ్ ఏంటంటే మనం రికవర్ అవ్వడం అనేది స్కిన్ చాలా కష్టం. సో ఎవరు ఎప్పుడు ఏ ప్రొడక్ట్స్ కానీ ఏది ఇంట్రొడ్యూస్ చేసినా ఏం చేసినా కూడా ఈ ఎపిడెర్మిస్ ఏదైతే ఉందో ఔటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఏదైతే ఉందో దీని నుంచే మనకి మాక్సిమం క్లియర్ చేయగలుగుతాం. ఈ ఇన్నర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకు రావాలంటే మన యొక్క డిడి కిట్, ఎంజైమ్ 10, బీటెన్ అదే ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని చేసుకుంటూ రావడం జరుగుతుంది. మజిల్ ఎనర్జీని అప్టైన్ చేయడానికి, నెక్స్ట్ బోన్ స్ట్రెంథనింగ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోని, నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ స్ట్రెంథన్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోని, ఈ స్కిన్ కావాల్సినటువంటి ఏదైతే ఫార్మేషన్ జరగాలో అది కొలజన్ సంబంధించి కానీ వాట్ ఎవర్ ఏదైతే ఫార్మేషన్ జరగాలో
దానికి సంబంధించిన కూడా ఇంటర్నల్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ ఎక్స్టర్నల్ సర్ఫేస్ హెల్దీగా ఉండాలి, స్కిన్ హెల్దీగా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది ఒకటి మాయిశ్చర్ రిటైన్ అవ్వాలి. స్కిన్ మీద మాయిశ్చర్ రిటైన్ అవ్వాలి, తేమ అనేది ఇప్పుడు ఉండాలి. రెండోది నాన్ డ్రైనెస్, అంటే చర్మం పొడిబారిపోకూడదు. ఈ పొడిబారిపోకుండా ఉంటే మన స్కిన్ హెల్దీగా ఉన్నట్టు, బ్యూటీగా ఉన్నట్టు లెక్క అనమాట. ఇట్లాగా మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి ఈ స్కిన్ డిజైనింగ్ అనేది జరిగింది. మెయిన్ స్కిన్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ముఖ్యంగా కాల్ దాన్ని ఏమంటాము, మేజర్ స్కిన్ ఫంక్షన్స్ అన్ని కూడా ఒకటి బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేయాలంటే మనకి స్కిన్ ఇంపార్టెంట్. అంటే బ్యూటీలో ఇది ఒక మెయిన్ ఆస్పెక్ట్. యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న కండిషన్స్ లో చాలా మందికి బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవ్వదు. బయట వేడిగా ఉన్నప్పుడు మన బాడీ చల్లగా ఉండాలి, మన బాడీ బయట చల్లగా ఉన్నప్పుడు మన బాడీ హీట్ అవుతూ ఉండాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ రెగ్యులేషన్ అంటాం. సో ఈ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడానికి స్కిన్ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎక్స్క్రీషన్, సర్క్యులేషన్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా బయటికి మెయింటైన్ చేయడానికి కూడా స్కిన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్, యూవీ రేస్ నుంచి కానీ ఈ మొబైల్ ఫోన్ నుంచి వచ్చేటువంటి ఈ బ్లూ లైట్ ఎమిషన్ ఏదైతే ఉందో వీటి నుంచి ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ మనల్ని ప్రొటెక్ట్ చేసి కూడా స్కిన్నే. దీంతో పాటు అబ్జర్ప్షన్, ఎక్స్క్రీషన్, ఇప్పుడు మనకి సన్ నుంచి వచ్చేటువంటి వైటమిన్ డి ఏదైతే ఉందో ఈ వైటమిన్ డి కూడా ప్రొడక్షన్ చేసేది కూడా మనకి స్కిన్ నుంచే ఉంటుంది. ఈ వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ప్రొటెక్ట్ చేసేది కూడా మనకి స్కిన్నేనండి. దీంతో పాటు కెమికల్స్, మనకి ఏదైతే పెస్టిసైడ్స్, కెమికల్స్ ఇవి వీటి యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో వీటిని ప్రొటెక్ట్ చేసేది కూడా మనకి మెయిన్ ఇదే ఉంటుంది. ఈ మెకానికల్ ఇంజురీస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కూడా మనకి ప్రొటెక్ట్ చేసేదంతా కూడా స్కిన్నే ఉంటుంది. అలాంటి స్కిన్ మన హెల్త్ ని రిఫ్లెక్ట్ చేసేది మన ఫేస్ అండి. అందువల్లే యువర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ హెల్త్ అంటాను నేను. అంటే దట్ మీన్స్ స్కిన్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ హెల్త్ అంటారు. మీ ఫేస్ని చూసి, మీ ఐస్ని చూసి, మీ హెయిర్ని చూసి మీరు ఏ హెల్త్ కండిషన్లో ఉన్నారో ఈజీగా చెప్పేయచ్చండి. అలాంటి ఫేస్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మన యొక్క డాన్ అండ్ డస్క్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ డాన్ అండ్ డస్క్ లో కూడా 2 థింగ్స్ మనకి 2 ఉంటాయి. నెంబర్ 1 పిహెచ్ బ్యాలెన్సర్ అండ్ క్లెన్జర్. అంటే మన ప్రతిదానికి బాడీలో బ్లడ్ పిహెచ్ ఉంటుంది, బాడీ పిహెచ్ ఉంటుంది, స్కిన్ పిహెచ్ ఉంటుంది. ఈ పిహెచ్ని బట్టే మీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్కిన్ పిహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి అండ్ అన్నిటికీ మించి మీ స్కిన్ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ, డర్ట్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని క్లెన్జింగ్, డీపర్ లెవెల్లో క్లెన్జింగ్ చేయడానికి ఈ స్కిన్ పిహెచ్ అండ్ బ్యాలెన్సర్ మేజర్ సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ పిహెచ్ బ్యాలెన్సర్ అండ్ క్లెన్జర్లోని సాలిసిలిక్ యాసిడ్ అండ్ నీమ్ ఆయిల్ 2 ఉంటాయి. ఈ 2 ఆయిల్ అంటే ద కాంబినేషన్ కంపోజిషన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ షుడ్ బి యూనిక్. అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క డిజైనింగ్ కానీ, ఆ ప్రోడక్ట్స్, ఆ ఇంగ్రీడియంట్స్ కానీ, ఆ కాంబినేషన్ కానీ, కంపోజిషన్ కానీ దేని గురించి డిజైన్ చేశారనేసి ఒకసారి ఆలోచించినప్పుడు అది డీపర్ లేయర్ క్లెన్జింగ్ చేయాలంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ చాలా అవసరం అవుతుంది. నీమ్ ఆయిల్ అంటే వేప ఆయిల్, మనకి ఈ నీమ్ ఆయిల్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ ఈ 2 కాంబినేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ స్కిన్ పైన ఉన్నటువంటి డస్ట్, డర్ట్, ఈ అవుట్ సైడ్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మొత్తం అంతా క్లెన్జింగ్ అయిపోతుంది. నేను చాలా మంది చెప్తూ ఉంటాను, మీరు ఎవరైతే ఈ స్కిన్ కేర్ మనది ఏదైతే ఈ డాన్ అండ్ డస్క్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ వాడుతున్నారో వీళ్ళు ఫస్ట్ వాడే ముందు ఫస్ట్ 3 days కంపల్సరీగా క్లెన్జర్ మనకి వాడాలి. కంపల్సరీగా పిహెచ్ బ్యాలెన్స్ అండ్ క్లెన్జర్ ఇట్స్ నథింగ్ బట్ ఒక సోప్ లాగా మనం ఫీల్ అవ్వండి. స్నానం చేసిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఒక 1 or 2 పఫ్స్ తీసుకోండి. ఈ పఫ్స్ తీసుకుని ఈ స్కిన్ మీద క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఆ తడి చర్మం మీద అప్లై చేసి ఎప్పుడైతే మీరు మొత్తం కూడా అప్లికేషన్ చేస్తారో బిఫోర్ ఫోటో తీసుకోండి. మీ ఫేస్ బిఫోర్ క్లోజప్ లో ఫోటో తీసుకోండి. ఈ అప్లై చేసి 5 minutes అయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో క్లీనింగ్ చేసేసుకోండి. ఆ క్లీనింగ్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ మళ్ళీ ఒక 5 minutes 10 minutes తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో తీసుకోండి.
తీసుకున్నప్పుడు మీకు కనిపించేటువంటి డిఫరెన్స్ ఏముంటుందంటే ఫస్ట్ స్కిన్ రేడియంట్ అయిపోతుంది. అంటే మీకు ఒక గ్లాస్ ఫినిషింగ్ అనేది వస్తుంది. రెండోది స్మూత్‌నెస్ వస్తుంది. రెండోది స్మూత్‌నెస్ వస్తుంది. మూడోది ఈ డ్రై స్కిన్ అంతా కూడా పోయి మనకి మాయిశ్చర్ రిటైన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే స్కిన్ pH అనేది 2.5 నుంచి 5 వరకు ఇంక్రీజ్ అవటం వల్ల ఆ కాంతివంతంగా బ్రైట్నింగ్ అనేది కనిపిస్తుంది స్కిన్. ఫైన్ లైన్స్ కానీ రింకిల్స్ కానీ డిజపియర్ అయిపోతాయి. అన్నిటికి మించి ఈ స్కిన్ మనకి కళ్ళ కింద ఉన్నటువంటి నల్లచార్లు ఏదైతే ఉన్నాయో, డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫెక్షన్ వల్ల కనుక అయ్యి ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది రిడ్యూస్ అవుతూ ఉంటుంది. అది మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. బిఫోర్ ఆఫ్టర్ మీకు ఒక 10-15 మినిట్స్లో మీ స్కిన్కి దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు ఈ క్లెన్జర్ అప్లై చేసినప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద అంటే పీల్ ఆఫ్ ద అవుటర్ లేయర్ అంటాం మనం. అంటే చర్మం పైన ఉన్నటువంటి పాము ఎలాగైతే కుకుసం అది పైన ఇడిచినట్టు మన పైన ఉన్నటువంటి అన్వాంటెడ్ స్కిన్ ఏదైతే ఉందో, డెడ్ టిష్యూస్ ఏదైతే ఉందో, డెడ్ స్కిన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి ఫ్రెష్నెస్ అనేది కనిపిస్తుంది. యూ ఫీల్ ద ఫ్రెష్నెస్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద క్లెన్జర్ అండ్ pH బ్యాలెన్సర్. ఇంకా దాంట్లో చాలా కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ స్కార్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏజ్ పెరిగే కొలది చర్మం ముడతలు పడిపోతూ ఉంటాయి. రింకిల్స్, ఫైన్ లైన్స్ రెండు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ చారల్లాగా చాలా మందికి వస్తూ ఉంటాయి. నుడుత మీద చారలాగా వస్తూ ఉంటాయి. ఇది ఏజ్ని బట్టి వాళ్ళకి ఈ చేంజెస్ అనేది కనబడుతూ ఉంటుంది. ఈ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ రెండు కూడా రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే స్కిన్ టైటనింగ్ అవుతుంది. దట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ pH బ్యాలెన్స్ అండ్ క్లెన్జర్. ఈ క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. లేకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు లేటెస్ట్ స్టడీ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం 12 అవర్స్ మొబైల్ ఫోన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. అంటే బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ లైట్ ఎమిషన్ కి మనం ఎక్స్పోజ్ అవుతాం. దానివల్ల ఈ స్కిన్ క్యాన్సర్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, వైట్ ప్యాచెస్ కానీ, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ కానీ, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా మన స్కిన్ మీద ఫార్మేషన్ జరుగుతుంది యాక్చువల్లీ. లేకపోతే స్కిన్ టోన్ చేంజ్ అయిపోతుంది. వీటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ డాన్ అండ్ డస్క్ అనే క్రీమ్ ను మనకి యాడ్ చేయడం జరిగింది. దాంతో పాటు అంటే ఫస్ట్ ఏమో డీపర్ లేయర్ లో క్లెన్సింగ్ జరిగింది, స్కిన్ pH ని బ్యాలెన్స్ చేసుకున్నాము, అండ్ ఒరిజినల్ కలర్ మనది ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ బ్యూటీ అనేది స్కిన్ న్యాచురల్ గ్లో అనేది రావడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత దాన్ని ఫర్దర్ గా మెయింటైన్ చేయడానికి, ఫర్దర్ గా కూడా మీ స్కిన్ యొక్క హెల్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ డాన్ అండ్ డస్క్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ డాన్ అండ్ డస్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో పొమాగ్రనేట్ యొక్క స్టెమ్ సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది, అండ్ హైడ్రోఫ్లోరా కంటెంట్ ఏదైతే ఉందో అది, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తోని ఫైటో బ్లూ షీల్డ్ కాంప్లెక్స్ తయారు చేశారండి. అంటే మీరు ఈ డాన్ అండ్ డస్క్ క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు ఫేస్ కి ఒక లేయర్ లాగా మీ స్కిన్ మొత్తం, మీ ఫేస్ మొత్తం ప్రొటెక్షన్ ఉంటుంది. అది అంటే ఒకవేళ అల్ట్రావైలెట్ రేస్ నుంచి వచ్చేటువంటి యూవీ రేస్, సన్ నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ ప్రొటెక్షన్ మన మీద పడినా కూడా రిఫ్లెక్షన్ అయ్యేటట్టు, ఈ మొబైల్ ఫోన్ నుంచి వచ్చేటువంటి బ్లూ లైట్ ఎమిషన్ కూడా మన మీద పడినా కూడా రిఫ్లెక్షన్ అయ్యేటట్టుగా ఒక షీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫైటో కాంప్లెక్స్. అంటే బ్లూ షీల్డ్ ఫైటో కాంప్లెక్స్ అంటాం ప్రొటెక్షన్. అది మనకి ఈ కాంబినేషన్ లో ఉంది. రెండోది దీని యొక్క కంపోజిషన్ కూడా మంచి మంజిస్టా కానీ, కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, నయాసిడమైన్, ఇవన్నీ కూడా ఒక రకమైన B3 కాంప్లెక్స్ దీనికి సంబంధించినట్టే. ఈ హైపర్ పిగ్మెంటేషన్ కానీ, బ్లాక్ స్పాట్స్, వైట్ ప్యాచెస్ ఏమున్నాయో అవి కానీ, ఏజ్ పెరిగే కొలది స్కిన్ పోర్స్ అనేది వైడన్ అవుతూ ఉంటాయి, పోర్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది.
ఇది ఎప్పుడైతే మీరు డాన్ అండ్ డస్క్ అప్లికేషన్ చేస్తా ఉంటారో, ఈ మంజిస్తా, నయాసిడమైన్ అండ్ ఈ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే, ఈ స్కిన్ పోర్ సైజ్‌ని తగ్గించి స్కిన్ టైటనింగ్ చేస్తా ఉంటాయి. దానివల్ల ఏమైపోతుంది, ఈ ఫైన్ లైన్స్, రింకిల్స్ 2 కూడా తగ్గిపోయి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీ స్కిన్ అనేది గ్లో అనేది వస్తుంది. మనం ఆల్రెడీ ఈ డీడీ కిట్, ఎంజైమ్ 10, వీటేని కాంబినేషన్ అండ్ టార్గెటెడ్ ఉంటే ఉమెన్‌కి సిస్టాప్ గాని, లాసెన్స్ గాని అండ్ బోన్‌కి సంబంధించి ఎవరన్నా తీసుకున్నప్పుడు రియోనిక్ గాని, మెన్‌కి సంబంధించి మేల్ఫెట్టి గాని, వాటెవర్ ఇట్ మే బి మీరు ఏదైతే తీసుకుంటున్నారో, దీంతో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసినప్పుడు మీ యొక్క ఏజింగ్ ఎఫెక్ట్ అనేది మీ మీద తగ్గుతా ఉంటది. క్రానలాజికల్ ఏజ్ ఎఫెక్ట్ అనేది మీ మీద ఉండదు. ఇక్కడ సెల్ ఏజ్ మేనేజ్మెంట్‌లోకి వచ్చేస్తారు మీరు. దీనివల్ల మనం ఎంతకాలం ఉన్నా సరే, ఆ ఏజింగ్ సింప్టమ్స్ రెడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇక ఫైనల్‌గా జరిగేదేంటి? స్కిన్ నేచురల్ బ్రైట్నింగ్ ఉంటుంది. మనం ఏదైతే ఒరిజినల్ కాంప్లెక్షన్ ఉన్నామో ఆ టోన్ ఉంటుంది. డస్ట్ అనేది ఏ రోజుకి ఆ రోజు బేస్‌లో తీసేసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ 3 డేస్ మాత్రం పీహెచ్ బ్యాలెన్సర్ అండ్ క్లెన్జర్ వాడతాము. తర్వాత నుంచి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ క్లెన్జర్ వాడితే సరిపోతుంది. బట్ ఎవ్రీడే మాత్రం క్లెన్జర్ ఎవ్రీడే మాత్రం స్నానం అయిపోయిన తర్వాత, ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు జస్ట్ డాన్ అండ్ డస్క్ అప్లికేషన్ చేసుకుంటే, మార్నింగ్ రాసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దాని ప్రొటెక్షన్ మీకు అలాగే ఉంటుంది. మీ స్కిన్ సాఫ్టనింగ్ అట్లానే ఉంటుంది. మళ్ళీ మీరు దాని మీద ఈ పౌడర్స్ గాని, దాని మీద ఎక్స్‌ట్రా మేకప్ మెటీరియల్ ఏమి కూడా మీరు అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ప్రెజెంట్ కండిషన్స్‌లో మనకి మేకప్ మెటీరియల్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల ఈ స్కిన్ మీరు కావాలంటే ఈ ఫిల్మ్ యాక్టర్స్‌ని అబ్జర్వ్ చేయండి. మేకప్ తీసేస్తే వాళ్ళ ఫేస్ మనం చూడలేం. ఎందుకంటే స్కిన్ మొత్తం ఔటర్ లేయర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇట్ లీడ్స్ టు స్కిన్ రిలేటెడ్ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అనేది ఫార్మేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో లెస్ మేకప్‌తో బ్యూటిఫుల్ నేచురల్ గ్లో ఎన్హాన్సర్‌గా మన డాన్ అండ్ డస్క్ మనందరికీ కూడా సపోర్ట్ అవుతుంది. సో దీన్ని మాక్సిమం అందరూ కూడా అడ్వాంటేజ్ తీసుకోండి. నాట్ ఓన్లీ బ్యూటీ పర్పస్, ఇట్స్ ఎ స్కిన్ హెల్త్ ఎన్హాన్సర్ అంటాను. స్కిన్ హెల్త్ ఎన్హాన్సర్. సో ఇది మనం గనక రెగ్యులర్ బేసిస్‌లో తీసుకుంటున్నప్పుడు యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్‌తో పాటు స్కిన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్రైట్‌నెస్‌ని అండ్ మాయిశ్చర్‌ని రిటైన్ చేస్తుంది. డ్రై స్కిన్ రెడ్యూస్ చేస్తుంది. బ్లాక్ స్పాట్స్, వైట్ ప్యాచెస్ అన్ని రెడ్యూస్ అవుతాయి. అండ్ అన్నిటికి మించి న్యాచురల్‌గా మీకు ఈ బ్లూ లైట్ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి గాని, సన్ రైజ్ నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ నుంచి గాని, ఈ ప్రొటెక్షన్ చేయడానికి కూడా ఒక షీల్డ్ లాగా మీకు ఈ డాన్ అండ్ డస్క్ హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్కిన్ కేర్. సో అందరం కూడా మన లైఫ్‌లో వీటితో పాటు దీన్ని ఒక భాగంగా చేసుకున్నప్పుడు ఈ ఇంతకుముందు బ్యూటీ అనేది ఉమెన్‌కి సంబంధించి ఉండేది. ఇప్పుడు మెన్ కూడా బ్యూటీ జోన్‌లోకి వచ్చేసారు కదా! మెన్ ఈస్ బ్యూటిఫుల్ దాన్ ఉమెన్ అంటాను నేను. ఎందుకంటే రియల్లీ గనక అప్లికేషన్ చేసుకుంటే డెఫినిట్‌గా చాలా బాగుంటుంది. ఎందుకంటే మెన్ ఫేస్ ఏజింగ్ అనేది ఆడవాళ్ళకి తొందరగా హార్మోనల్ చేంజెస్ వల్ల గాని, మెటబాలిక్ చేంజెస్ వల్ల గాని తొందరగా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది. బట్ మనకొచ్చేటప్పటికి వాటి యొక్క ఎఫెక్ట్ తక్కువ ఉంటది కాబట్టి మెన్ అండ్ ఉమెన్ బోత్ ఇద్దరు కూడా దాన్ని యూజ్ చేసుకోగలిగితే గనక వీటి యొక్క ఎఫెక్ట్స్‌ని రెడ్యూస్ చేసుకోవడానికి చాలా వరకు సపోర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్కిన్. థాంక్ యూ వెరీ మచ్.